12 సంస్కారములు అయిన తదుపరి వచ్చే 13వ సంస్కారం వివాహం. కాశీయాత్ర అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టంలో పావుకోళ్ళు ధరించి, వీటిని మనం పావుకోళ్ళు అంటాం. వీటిని ధరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? శ్రీరామ జయం, శుభమస్తు. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాసన, చౌల, ఉపనయన, ప్రాజాపత్యాది 4 హోమములు వెరసి 12 సంస్కారములు అయిన తదుపరి వచ్చే 13వ సంస్కారం వివాహం. విదేశీయులకు 13 అన్న సంఖ్య దుష్టం, చెడు, కీడు, నెగటివ్. మనకు సంబంధించి హైందవ ధర్మంలో 7 సంఖ్య కీడు, నెగటివ్. ఏమైతేనేం 13వదైన సంస్కారం వివాహం. వివాహం నిర్వహించేటటువంటి సమయంలో అనేక ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం మనమంతా కూడా. ఈ క్రమంలో వరుడు కాశీయాత్ర అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టంలో పావుకోళ్ళు ధరించి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. స్నాతకం అన్న పేరిట నిర్వహించేటటువంటి ఈ సంస్కారంలో వరుడు ఇక్కడ విద్యాభ్యాసం అంతా కూడా పూర్తయింది, ఇక నేర్చుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి గొడుగు పుచ్చుకొని, చేత కర్ర పుచ్చుకొని, కాలికి పావుకోళ్ళు వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో వధువు యొక్క తమ్ముడు లేక అన్న, బావమరిది వరుసలో ఉండే వ్యక్తి ఆ వరుడిని ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు? ఉన్నత విద్య కోసమా? ఆపండి. అన్నింటికంటే కూడా శ్రేష్టం గృహస్థ ధర్మం. మా సోదరి ఉంది, మీకిచ్చి వివాహం జరిపిస్తాం, పరిణయమాడి గృహస్థ ధర్మాన్ని నిర్వహించండి అంటాడు. ఇది ఆచారం, తంతు మనం చూస్తూ ఉంటాం. తంతు అంటే దారం అండోయ్. ఈ క్రమంలో శాస్త్ర ప్రమాణంగా ఆలోచిస్తే మట్టుకు ఆ వరుడిని ఆపవలసింది కన్యాదాత స్వయంగా. కన్యాదాతకు సంబంధించిన అతని కుమారుడు అంటే వధువు సోదరుడు కాదు. వధువు అన్న, వధువు తమ్ముడు, బావ మరది, చెట్టు మరిది ఇవేమీ లేవు. స్వయంగా కన్యాదాతనే ఆపాలి. ఇది సూత్రం చెప్పేటటువంటి వాక్కు. వరుడు అలా వెళ్ళే సమయంలో కాలికి పాదరక్షలు ధరిస్తాడు. వీటినే ధరిస్తాడు. వీటిని మనం పావుకోళ్ళు అంటాం. చెక్క చెప్పులు, కర్రతో చేయబడినటువంటి చెప్పులు. వీటిని ధరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? వీటినే ధరించాలా? ఈనాటి కాలంలో ఇవి కాకుండా తోలుతో చేసినవి, బూట్లు, సైండిల్స్, ఇలా అనేకం చెప్పులు వీటిని ధరిస్తూ ఉన్నారు. సినిమా పాటలు వచ్చేసాయండి వీటిపైన. అలాగే ఈ పావుకోళ్ళు ధరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? పావుకోళ్ళే ధరించాలా? అవును, నిజమే, పావుకోళ్ళే ధరించాలి. ఎందుకంటే మన దేహంలో కాలికి సంబంధించినటువంటి ఆ 5 వేళ్లలో బొటన వేలు, ఆ మధ్య వేలు, పక్కన ఉండేటటువంటి ప్రధానమైన 2వ వేలు, ఈ రెండు కూడా వేగనస్ అనే ఒక నరానికి సంబంధించినటువంటి రక్తజాల కణజాలాలతో కూడి ఉంటాయి. శరీరంలో అతి పొడవైనటువంటి ఆ నరం ఆ బొటన వేలు, ఆ పక్కన ఉండే వేలు ఈ మధ్యగా సంచారం చేస్తుంది. రుణధ్రువం, ధనధ్రువం అన్న పేరిట పాజిటివ్ నెగటివ్గా చెప్పుకునేటటువంటి ఆ 2 రేఖలు, 2 వైర్లు కలిస్తేనే బల్బు వెలిగినట్లుగా మనలో ఉండేటటువంటి కామనాడులు, ఉద్విగ్నతా భావాలు, కోరికలు పెరగకుండా నిరోధించే విధంగా విద్యుత్ నిరోధకంగా చెక్క మాత్రమే పనిచేస్తుంది. కనుకనే పూర్వకాలంలో సన్యాసులు హంస, పరమహంస, కుటీచకుడు, బహూదకుడు అనే పేరిట 4 వర్గాలుగా సనాతన ధర్మం బోధించినటువంటి సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి యతీశ్వరులు పావుకోళ్ళు చెక్క చెప్పులను ధరించేవారు. కీల వలె ఉండేటటువంటి ఈ చెక్క
ఆ కాలి బొటనవేలు, ఆ పక్క వేలు, ఈ రెండింటి మధ్యన విద్యుత్ నిరోధకంగా ప్రవర్తించడంతో శరీరంలో ఉండేటటువంటి కోరికలు తగ్గుముఖం పడతాయి. విద్యాభ్యసనం పట్ల మమకారంతో కాశీకి వెళ్ళేటటువంటి సంకల్పం పరిపూర్ణంగా మారుతుంది. కనుక ఆచారంలో వినియోగించేటటువంటి ప్రతి వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం, అంతరార్థాన్ని తెలుసుకుందాం, ఆచారాలని గౌరవిద్దాం. ఆధునిక సమాజం భవిష్యత్ తరాలకు అందించేటటువంటి అమూల్యమైన, అపురూపమైన, అత్యంత విలువైన సంపద ఆచార సంపద. అందులో ఒకటి ఈ పావుకోళ్ళు. మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.